రైట్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రాని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे శుభకామనాయే. మరి యొక్క పునరుద్ధాన దినము మనము దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నామనంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆయన యొక్క దయ. మరి యొక్క నూతన మాసంలో కూడా మనం ప్రవేశించాం. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఏ న్యూ మంత్. గడిచిన మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరి ఒక నూతన మాసంలోనికి, జూలై మాసంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఇంకా మన జీవితాల్లో మార్పు రావాల్సింది ఇంకా ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా దేవుని పని మనము చేయవలసింది ఇంకా మిగిలి ఉంది కాబట్టి మనం ఇంకా దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో కానీ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరి జీవితంలో తెలియనటువంటి పరిస్థితి, అనిశ్చితి అనేది బాగా ఎక్కువైపోయింది. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటూ మరి ఎటువంటి ప్రలోభాలకి, తప్పుడు మార్గాల్లోకి వెళ్లకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. యాక్ట్స్ 3rd chapter 25th and 26th verses. Ye are the children of prophets and of the covenant which God made with our fathers, saying unto Abraham, and in thy seed shall all the kindreds of the earth be blessed. సో మనము ప్రవక్తల కుమారులమై ఉన్నాము. అంతేకాదు దేవుడు మన పూర్వీకులతో చేసినటువంటి నిబంధన, అబ్రహాముతో ఆయన అన్నాడు, నేను నీ యొక్క సంతానమును, నీ సంతానము ద్వారా ప్రజలందరినీ, మానవాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తాను అన్నాడు. సో ఇక్కడ ఆశీర్వాదము అనేటువంటి మాటను మనము చూస్తున్నాం కదండి. తెలుగులో చదవండి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముకు, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడిననియు చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. చూసారా? సో ఇక్కడ స్పష్టముగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానము అదేంటంటే ఆశీర్వాదం కదండి. సో ఏంటి ఆశీర్వాదం? నీ యొక్క సంతానము ద్వారా భూలోక వాసులందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను కదా. ఏంటి ఆశీర్వాదం? 26వ వచనంలో చెప్తున్నాడు ఏంటో ఆశీర్వాదం. జాగ్రత్తగా వినండి. ఈ ఆశీర్వాదాన్ని ఈ రోజున మనం ధ్యానించబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. బికాజ్ ఆశీర్వాదము అంటే అర్థాన్ని మార్చేసినటువంటి భయంకరమైన సమయంలో మనం ఉన్నాం. ఆశీర్వాదం అనగానే అది ఒక వస్తు సంబంధమైన, డబ్బులో, ఆస్తులో, ఇంకోటో అనేటువంటి తప్పుడు బోధలు విని ఆ తప్పుడు బోధల వైపు పరిగెత్తున్నటువంటి జనాలు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడు మన పితరులతో చేసిన వాగ్దానము అనగా అబ్రహాముతో చేసిన వాగ్దానము, నీ సంతతి ద్వారా నేను భూనివాసులందరినీ కూడా ఆశీర్వదిస్తాను. ఏంటి ఆశీర్వాదము? 26వ వచనం జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా వినండి. 26వ వచనం జాగ్రత్తగా చూడండి. ఏంటంటే ఆశీర్వాదం? Unto you first God, having raised up his son Jesus, sent him to bless you in turning away every one of you from his iniquities. సో ఇక్కడ మనం గమనిస్తే మొదటిగా అని రాయబడింది. మొదటిగా అంటే మొదటిగా ఎవరి కొరకు ఈ వాగ్దానము, ఎవరి కొరకు ఈ ఆశీర్వాదం అంటే ఆయన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల కొరకు, తర్వాత అందరి కొరకు కదా.
అయితే ఫస్ట్ గాడ్, మొదటగా దేవుడు హ్యావింగ్ రైజ్డ్ అప్ హిస్ సన్ జీసస్, తెలుగులో ఐ థింక్ ట్రాన్స్లేషన్లో మరి రైజ్డ్ అప్ అని కాకుండా ఏమని ఉందండి, పుట్టించాను, దేవుడు తన సేవకుని పుట్టించి అని ఉంది. మీలో కానీ ప్రతివానిని అక్కడ చూస్తే మనం సేవకుని పుట్టించి అని ఉంది. ఇక్కడేముంది కరెక్ట్ చూస్తే ఇంగ్లీష్లో, తన కుమారుడైన యేసును లేపి, రైజ్డ్ అప్ హిస్ సన్. సో తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి లేపాడు అని ఉంది. మనందరికీ తెలుసు, మనం పునరుద్ధానము తర్వాత వాక్యములను ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఇక్కడ పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానము, ఈ యొక్క ఆశీర్వాదం ఏదైతే అబ్రహాముకి దేవుడు ఇచ్చాడో, అందరిని ఆశీర్వదిస్తాననేటువంటి ఆ యొక్క వాగ్దానం ఏదైతే చేశాడో, ఆ వాగ్దానానికి లింక్ దేంతో ఉంది అని అంటే, జాగ్రత్తగా గమనించాలి, వినాలి, మీరు అర్థం చేసుకోవాలి, చాలా గూఢమైనటువంటి విషయాలు. దేవుడు మన పితరులైన అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఏమని? నీ సంతతి నుండి, నీ సంతానము నుండి నేను భూనివాసులందరినీ ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదము ఏ విధంగా మనకు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు లేపుట ద్వారా లేపాడు అనేది మనకి తెలుసు. ఆ తర్వాత అదే వచనంలో కామా తర్వాత నెక్స్ట్ వర్డ్స్ ఏంటంటే, హ్యావింగ్ రైజ్డ్ అప్ హిస్ సన్ జీసస్ సెంట్ హిమ్ టు బ్లెస్ యూ. చూసారా, యేసు ప్రభువుని పునరుద్ధానము అనేటువంటి మరణం మీద విజయముతో తండ్రి లేపి, దేవుడు లేపి ఏం చేశాడంట? దేనికోసం అంటే లేపింది? లేపి పంపించాడంట. దేనికోసం? మనల్ని ఆశీర్వదించడానికి. జాగ్రత్తగా వినండి, ఈ ఆశీర్వాదం ఏం ఆశీర్వాదమో 25వ వచనంలో మనం చూస్తున్నాం. ఏది? అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము యేసు ప్రభువు మనకి ఇచ్చాడు అనేది అర్థం. సో యేసు ప్రభు చేత నీవు నేను ఆశీర్వదించబడ్డామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకనంటే పాత నిబంధన అంతట్లో కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానము, దేవుడు ఆశీర్వదిస్తానటువంటి ఆశీర్వాదము పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి యేసు ప్రభు ద్వారానే అది మనకు వస్తుందనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సెంట్ హిమ్ టు బ్లెస్ యూ. సో ఇప్పుడు ఎవరన్నా యేసు ప్రభువుని దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడు అనగానే మనం చాలా చెప్తాం కదా, ఏమని? మన పాపాల కోసం ఆయన మరణించడానికి, ఇవన్నీ చెప్తా ఉంటాం కదా. అవన్నీ ఓకే, బట్ అసలు ఫైనల్గా ఆయన ఎందుకు పంపించాడంటే మనల్ని ఆశీర్వదించడానికి. గుర్తుపెట్టుకోండి, హల్లెలూయా. మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి యేసు ప్రభుని లోకానికి దేవుడు పంపించాడు. సో పంపించడమే కాదు, ఆయన మరణం నుంచి పునరుద్ధారుడై తిరిగి లేవటానికి కూడా దేవుడు సహాయం చేశాడు. సో ఏ విధంగా ఈ ఆశీర్వాదము మన జీవితంలో పనిచేస్తుంది అంటే, ఏ విధంగా ఈ ఆశీర్వాదము మనం పొందుకుంటాం, ఏ విధంగా పునరుద్ధారణైన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే ఆశీర్వాదము మనము మన జీవితాల్లో చూడగలుగుతామనంటే, అది వస్తు సంబంధమైనది కానే కాదు, అది కనిపించేది కానే కాదు. అంటే వస్తు సంబంధమైనది కానే కాదు, లోక సంబంధమైనది కానే కాదు. ఏంటి ఆశీర్వాదం అంటే చూడండి, అదే వచనంలో ఉంది. వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ దిస్ వర్స్ టుడే. ఈ యొక్క వచనాన్ని మనం ఈ రోజున ధ్యానించబోతా ఉన్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి. God raised his son, send him to bless you. ఏ విధంగా మనల్ని ఆశీర్వదించడానికి పంపించాడు? డబ్బులతోనా, వాటితోనా, వీటితోనా అంటే కాదు. ఏంటి ఆశీర్వాదం అంటే, ఇన్ టర్నింగ్ అవే ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ హిస్ ఇనిక్విటీస్. అది చదవమ్మా. దేవుడు తన సేవకుని పుట్టించి, దేవుడు తన సేవకుని పుట్టించి లేవనెత్తి మీలో ప్రతి వానిని, మనలో ఉన్న ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మేము జాగ్రత్త గమనించండి. ఆశీర్వాదము
యేసు ప్రభువు మనల్ని ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడంట? ఆయన మనలను మొదట మన యొక్క దుష్టత్వము నుంచి మళ్ళించి. జాగ్రత్తగా గమనించండి. అంటే ఎప్పుడైతే మనం మన చెడుతనము, మన పాపములు, మన దుష్టత్వము, మన అతిక్రమములు, వీటన్నిటి నుంచి మనము తప్పించబడతామో, లేదంటే టర్న్ అవే అంటే ఏమంటారు తెలుగులో? టర్న్ అవే అంటే సో టర్న్ అవే అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవటం, లేదంటే దాన్ని వదిలేయటం, అక్కడ నుంచి తప్పించుకో. అంటే మన మార్గము, మన జీవిత విధానము దుష్టత్వము, అతిక్రమము, పాపములు అనే వాటిని విడిచిపెట్టి వాటి నుంచి విముఖులం అవటం. టర్న్ అవే అంటే విముఖులమయ్యి ప్రభు వైపు తిరగటము ద్వారా ఆశీర్వదించబడటం అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. ఐఆమ్ బ్లెస్డ్, ఐఆమ్ బ్లెస్డ్, ఐఆమ్ బ్లెస్డ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవుడు అబ్బో ఆయన్ని బలి దీవించాడండి, దేవుడిని బాగా ఆశీర్వదించాడని నేను చెప్తా ఉంటాం. ఆశీర్వాదం ఏంటయ్యా అని అంటే, ఎలా అది యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడనంటే, ఇన్ టర్నింగ్ అవే ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ప్రతి ఒక్కరు, కొంతమంది మాత్రమే కాదు. ఇంట్లో నలుగురు ఉంటే ఒకళ్ళు బాగా దేవునిలో గడుపుతూ ఉంటారు, దేవునికి విధేయత చూపిస్తూ ఉంటారు, మిగిలిన అందరూ. అదే సంఘములో కొంతమంది మాత్రమే దేవునికి అంటుకట్టబడి దేవునికి విధేయత చూపిస్తారు, మిగిలిన అందరూ. క్రిస్టియానిటీలో చూస్తే ఇంక అసలు అంతకంటే భ్రష్టత్వం ఇంకా లేదు. ఎందుకంటే అన్ని చోట్ల మనకి అవమానకరమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, కానీ దేవుడు చెప్పినట్టుగా జీవించేవారు ఎవరు మనకు కనిపించరు, చాలా కొద్ది మంది. సో ఈ రోజున దేవుడు మనల్ని దీవించాడా లేదా, నీవు యేసు ప్రభు చేత ఆశీర్వదించబడ్డావా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలని అంటే, నీ జీవితము దుష్టత్వము నుండి దూరం అయిందా లేదా. ఇఫ్ దిస్ ఈస్ నాట్ హ్యాపెండ్, ఇఫ్ యు ఆర్ నాట్ టర్న్ అవే ఫ్రమ్ యువర్ ఆల్ ఇనిక్విటీస్, దెన్ యు ఆర్ నాట్ బ్లెస్డ్. నువ్వు నీ దుష్టత్వం నుంచి, చెడుతనము నుంచి, పాప జీవితం నుంచి నువ్వు విముఖుడవై దానికి దూరం అవ్వకపోతే, వాటిని విడిచిపెట్టకపోతే నువ్వు ఆశీర్వదించబడినట్టు కానే కాదు. ఎందుకంటే యేసు ప్రభువుని దేవుడు తండ్రి ఈ లోకానికి పంపించింది నిన్ను నన్ను ఆశీర్వదించటానికి. ఏ విధంగా ఆశీర్వాదం మనకి అందుద్ది అని అంటే, మన అతిక్రమముల నుండి, దుష్టత్వము నుండి, పాపముల నుండి మనల్ని విముఖులను చేయుట ద్వారా. మరి ఇది నీ జీవితంలో, నా జీవితంలో జరిగిందా? ఎంతవరకు జరిగింది? జరగాలి. ఇది జరిగితేనే ఆశీర్వదించబడినట్టు. మన అతిక్రమములు, మనం అంతకుముందు చేసినటువంటి పనులు, అంతకుముందు చేసినటువంటి చెడ్డ పనులు, లేదంటే అంతకుముందు చేసినటువంటి దుర్భాషలు, మాట్లాడినటువంటి చెడ్డ మాటలు, అవన్నీ కూడా ఏమవ్వాలి? మన నుంచి దూరం అయిపోవాలి. వాటికి మనం దూరం అయిపోవాలి. అంతకుముందు ఉన్న అలవాట్లకి మనం దూరం అయిపోవాలి. అలా అవ్వటం ద్వారా ఆశీర్వదించబడటమే నిజమైన క్రైస్తవ ఆశీర్వాదం. అంతేగాని డబ్బులో ఇంకోటో పెరిగితే ఆశీర్వాదము కాదు. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఒక్కసారి మనం ఎహెచ్కేలు గ్రంథానికి వెళదాం. చాలా చోట్ల పలుమార్లు దేవుడు టర్న్ అవే ఫ్రమ్ యువర్ ఇనిక్విటీస్, టర్న్ అవే ఫ్రమ్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్ అని చెప్పి ఆయన ఎన్నోసార్లు అనేక మంది ప్రవక్తల ద్వారా చెప్పాడు. అవన్నీ చూడడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి ఒక ఎహెచ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటల్ని మనం చూద్దాం. ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదువుకుందాం. The book of Ezekiel, 18th chapter from 30th onwards. జాగ్రత్తగా వినండి, దేవుని ఉద్దేశం ఏంటో. Therefore I will judge you, O house of Israel, everyone according to his ways, said the Lord God. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి మీ ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మీకు నేను శిక్ష విధిస్తాను. మనస్సు త్రిప్పుకొని తర్వాత ఏమంటున్నాడు? ఇదేంటిది? ఫస్ట్ది వార్నింగ్.
ఫస్ట్ ఏంటి? వార్నింగ్. సెకండ్, రిపెంట్ అండ్ టర్న్ యువర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ యువర్ ట్రాన్స్గ్రెషన్స్ సో ఇనిక్విటీ షల్ నాట్ బి యువర్ రూయిన్. చదవమ్మా. మనస్సు తిప్పుకొని రిపెంట్, అక్కడ మనస్సు తిప్పుకునే పశ్చాత్తాపడి మీ అక్రమములు మీరు చేసే అన్యాయాలు, అక్రమాలు, చెడు పనులు, చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు సహవాసాలు ఏవైతే ఉన్నాయో మీకు శిక్షా కారణములు అవన్నీ కూడా మిమ్మల్ని శిక్షకు గురి చేస్తాయి. వాటిని బట్టి మీరు శిక్షించబడాల్సిందే. కాబట్టి దాని నుంచి మీరు తప్పించుకోవటం కొరకు వాటన్నిటిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఆయన కేవలం హెచ్కేల్ ప్రవక్త ద్వారానే కాదు, ప్రవక్తలందరి ద్వారా చెప్పింది అదే. మీ దుష్టత్వాన్ని, పాపాలని, వీటన్నిటినీ విడిచిపెట్టండి, లేకపోతే వాటిని బట్టి నేను మిమ్మలను శిక్షిస్తానంటున్నాడు. ఐ విల్ జడ్జ్ యూ. మరి ఎవరన్నా చేయగలిగారా ఆ పని? ఎవరన్నా ఆ పని చేయగలిగారా? వాళ్ళ పాపాలన్నీ వదిలేయటం, మహా అయితే 2-3 వదిలేస్తాం. ఇప్పుడు తాగుడు అలవాటు ఉండేది నాకు, అది వదిలేసానేమో. కానీ ఇంకా వదిలేయాల్సిన ఇంకా చాలా ఉంటాయి నాలో. అది అవుతుందా మన ద్వారా అంటే అది అవ్వదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు కంప్లీట్లీ ఒబే గాడ్, ఫర్ ఎ మ్యాన్ టు టర్న్ అవే ఫ్రమ్ ఆల్ ఇనిక్విటీస్. అన్నిటి నుంచి మనము అన్నింటినీ విడిచిపెట్టేసి ప్రభువుకి పూర్తిగా లోబడి జీవించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అదంత సాధ్యమైంది కాదు. ఎవరి వల్ల కాల పాత నిబంధనలు, అది ఎవరి వల్ల ఇంకా కాదు అని కూడా దేవునికి అర్థమైంది. అప్పుడేంటి పరిస్థితి? మరి నువ్వు ఆ విధంగా వాటిని విడిచిపెట్టకపోతే నీకు శిక్ష వస్తుంది. కానీ దేవునికి అది ఇష్టమా? లేదు. అది కదా ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఆ తర్వాత 31వ వచనం మనం చూసినట్లయితే, cast away from you all your transgressions whereby ye have transgressed, and make you a new heart and a new spirit, for why will ye die, O house of Israel? చదవమా. మనస్సు త్రిప్పుకొని, పశ్చాత్తాపడి మనస్సు తిప్పుకొని, మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. 31 చదివింది ఇందాక. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ, జాగ్రత్తగా వినండి అమ్మా. మనందరం కూడా ఎన్నో తప్పులు చేశాము, చేస్తున్నాం కూడా. ఇంకా మనం జరిగించిన అక్రమములన్నిటినీ విడచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. చూసారా? అంటే ఇక్కడ మరణం అనే మాట మనం చూస్తున్నాం కదా. ఈ మరణం అనేది శారీరక మరణము కాదు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ నాట్ ఫిజికల్ డెత్, దిస్ ఈజ్ స్పిరిచువల్ డెత్. ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెత్? డెత్ యొక్క మీనింగ్ ఏంటి చెప్పండి? మరణం యొక్క అర్థం, మరణం అంటే ఏంటి చెప్పండి. పోనీ మరణం అంటే ఏంటి? డాక్టర్ ఏం చెప్తుందంటే ఏం చెప్తుంది? సడన్ స్టాపేజ్ ఆఫ్, చూసారా, బ్రీదింగ్ అండ్ సర్క్యులేషన్. సో వాట్, అది మెడికల్ టర్మ్ కదా. మనకు తెలిసి ఏంటి మరణం అంటే? ప్రాణం పోవటం. కామన్ మ్యాన్కి తెలిసింది ప్రాణం పోవటం. కానీ మరణం అంటే ఏంటి తెలుసా? బైబిల్ ప్రకారంగా చెప్పాలి. ఎవరన్నా చెప్పాలి. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి దూరం అయిపోవటమే మరణం. గుర్తుపెట్టుకోండి. దేవుని నుంచి దూరం అవటం మరణం. మనం గనక అబ్రహాము సారాలను చూసాం కదా. అబ్రహాము సారాల దగ్గరికి వెళ్తే అక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఈ పండు తింటే మీరు చనిపోతారు అని చెప్పాడు. ఆ సాతానుడు వచ్చి ఏం చెప్పాడు? ఈ పండు తింటే మీరు చావరు అని చెప్పారు. ఆ పండు తిన్నారు వాళ్ళు. తిన్నప్పుడు ఏమైంది? వాళ్ళు చచ్చిపోయారా ఫిజికల్గా? చెప్పాలా? దే వర్ నాట్ డెడ్ ఫిజికల్లీ. దే లివ్డ్ ఆల్మోస్ట్ 900 years. 900 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు బతికే ఉన్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా చనిపోయారు? ఆత్మీయంగా చనిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. అంతకుముందు
దేవునితో కలిసి సాయంత్రం పూట ఆదాము దేవుడు చక్కగా నడుచుకుంటా ఏదైనా వనంలో మాట్లాడుకుంటా నడుచుకుంటూ తిరిగేవాడిని. అర్థమైందా? ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో దేవుణ్ణి ఎదుర్కొనే పరిస్థితి లేదు. అంటే ఏమైంది? అతను ఆత్మీయంగా మరణించాడు. వాళ్ళిద్దరు కూడా ఆత్మీయంగా మరణించారు, శారీరకంగా బ్రతికే ఉన్నారు కదా. సో ఇక్కడ మనకేమర్థం అవుతుంది? ప్రభు ఏమంటున్నాడు? మీరు మరణించడం నాకు ఇష్టమో లేదు. ఎందుకు మరణిస్తారు అనవసరంగా? మీ చెడు కార్యాలు, ఆ తప్పులు, ఆ పాపాలు మానేసి బ్రతకొచ్చు కదా. మీరు మరణించడం నాకు ఏమాత్రం ఇష్టమో లేదు అంటే మనం ఆయన నుంచి దూరం అవటం ఆయనకి ఏమాత్రం ఇష్టమో లేదు. కానీ మనందరం కూడా ఆయన ఏం చేస్తున్నాం తెలుసా? చెప్పండి, ఏం చేస్తున్నాం? దూరం పెడతాం అంటారు కదా, దూరంగా ఉంచుతున్నారు మన వాళ్ళు. ఆయనేమో మనం దూరం అవ్వద్దు అని ఆయన బాధపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు. మనమేమో ఆయన దూరం పెడుతున్నాం. ఆయన కలుసుకునేటువంటి అవకాశాలని, ఆయన మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతుంటే మనం వద్దంటున్నాం. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే చేయకుండా పనులన్నీ చేస్తున్నావో, అప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుణ్ణి దూరం పెడుతున్నావు. అలా చేయటం ద్వారా ఫైనల్గా నీ జీవితంలో జరిగేది ఏంటంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అదే మరణం. దేవుడు లేకపోతే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైట్ ఆర్ డార్క్నెస్? డార్క్నెస్ డెఫినేషన్ ఏంటంటే absence ఆఫ్ లైట్ ఈస్ డార్క్నెస్. చీకటి అనే దానికి అర్థం ఏంటంటే వెలుగు లేకపోవటమే చీకటి. అదేవిధంగా దేవుడు లేకపోవటమే మరణం. యేసు ప్రభు లేకపోవటమే నీ జీవితంలో అదే మరణం. నువ్వు బతికే ఉంటావు. లేరా? మిగిలిన వాళ్ళందరూ లేరా? ఏమండి, యేసు ప్రభు నమ్మని వాళ్ళందరూ బతికిలేరా? బతికే ఉన్నారు. కానీ అది బ్రతుకు కాదు, అది జీవితం కాదు, అది జీవము కాదు. అది గుర్తుపెట్టుకోవాలా. ఇంకా చెప్పాలంటే వాళ్ళే ఇంకా చాలా బాగున్నారని మనం అనుకుంటా ఉంటాం కదా. మనకంటే ఎక్కువ వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది అనుకుంటాం. కానీ దే వర్ స్పిరిచువల్లీ డెడ్. దే వర్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. కానీ మనమైతే ఆయన మహాకృపను బట్టి ఆయనను తెలుసుకున్న వాళ్ళం కాబట్టి మనము జీవములో ఉన్నాం. అయితే ఆయన ఏమంటున్నాడంటే మనం ఏం కలిగి ఉండాలంట? నూతన హృదయము, నూతన ఆత్మ. సో ఈ నూతన హృదయము, ఈ నూతన ఆత్మ మనం కలిగి ఉండాలని అంటే అది కూడా మన వల్ల అవుద్దా? నూతన హృదయాన్ని, నూతన ఆత్మను మనం తెచ్చుకోగలమా అంటే అది కూడా మన వల్ల కాదు. పాపాలని విడిచిపెట్టడం మన వల్ల కాదు. తప్పులు చేయటం మానేయటం మన వల్ల కాదు. క్రొత్త జీవితం, క్రొత్త ఆత్మ, క్రొత్త మనసును మనం సంపాదించుకోవటం కూడా మన వల్ల కాదు. కానీ అది మీరు ఆ విధంగా చేయండి అని దేవుడు చెప్తూ వచ్చాడు. అది మన వల్ల అవ్వట్లేదు. చూడండి 32వ వచనం మనం చూస్తే, ఫర్ ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ డెత్ ఆఫ్ హిమ్ దట్ డయత్. ఎంత ప్రేమ గల దేవుడు అండి. మనమే కోపం వచ్చినప్పుడు, లేదంటే భయంకరమైనటువంటి తిరస్కారానికో, దూషణకో, దేనికో నువ్వు గురైనప్పుడు నువ్వేమంటావు? అది చేస్తే బాగుండాడు, అది చేస్తే బాగుండు అని అంటూ ఉంటాం మనం, లేదా అనుకుంటా ఉంటాం. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఏమంటున్నాడు ఆయన, మీ యొక్క మరణములో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లెజర్ ఇన్ యువర్ డెత్. చదవమ్మా. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించు వాడును కాను. అంటే మనము ఆయనకి దూరం అవటం వల్ల ఆయన సంతోషపడ్డు, బాధపడతాడు. కానీ మనమేమో ఆయన్ని దూరం పెట్టి మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఆయనేమో మనల్ని కోరుకుంటుంటే మనమేమో ఆయన్ని వద్దనుకుంటున్నాం. ఎలా వద్దనుకుంటున్నాం? మనం చేసేటువంటి చెడు క్రియలు ఉన్నాయే, వాటిని బట్టి ఆయన వద్దనుకుంటున్నాం. వాటిని మానేయకుండా ఇంకా చేస్తూనే ఉండి ఆయన దూరం పెడుతున్నాం. దానివల్ల మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన మరణాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం, లేదంటే మరణించిన స్థితిలోనే మనం బ్రతుకుతున్నాం. అందుకే ఏమంటున్నాడు? ఐ హ్యావ్ నో ప్లెజర్ ఇన్ ద డెత్ ఆఫ్ హిమ్ దట్ డయత్ సెడ్ ద లార్డ్ గాడ్. వేర్ ఫోర్, కాబట్టి కంక్లూజన్, టర్న్ యువర్ సెల్స్, మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఆ దుష్ట క్రియలు, దుష్టత్వం నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. అండ్ లివ్ ఏ, అలా చేసి మీరు బ్రతకండి అంటున్నాడు. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
సో గాడ్స్ వర్డ్ ఆర్ గాడ్స్ కమాండ్మెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఈజ్ జస్ట్ హీ ఆస్క్ us టు బీ విత్ హిమ్. మేము కొంతమంది ఉన్నాం, అంటే కొంతమంది అంటే ఇప్పుడు నేను కానీ మా అన్నయ్య ఉన్నారు రత్నకుమార్ అన్న కానీ కొంతమంది ఉన్నాం మేము. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మాకేంటో తెలుసా, మాకు అందరు ఉంటే చాలా ఇష్టం. అందరు ఉండాలన్నమాట మాతో పాటు. అంటే మా బంధువులు కానీ స్నేహితులు కానీ ఎక్కువ మంది అందరూ ఉన్నారనుకో చాలా ఇష్టం. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాం మేము. అందరు ఉండాలి, అందరూ ఉంటే బాగుంటుంది. కొంతమందికి అట్లా ఉండదు తెలుసా మీకు. కొంతమందికి అసలు ఇష్టం ఉండదు, అంటే వాళ్ళ వ్యక్తిగత విషయం అది. కొంతమందికి ఏంటి, నలుగురు అందరు వచ్చినాడు వాళ్ళని సింపుల్గా వాళ్ళు వరకే ఉండాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ అందరూ కావాలి, అందరూ ఉండాలనుకోవటం కూడా దైవ గుణం అని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీరు చచ్చిపోవటం అంటే నాకు దూరం అవటం వల్ల నాకు సంతోషం లేదు. మీరు మీ యొక్క పాపములు తప్పిదములన్నీ కూడా వదిలేసి మీరు వాటి నుంచి దూరం అయ్యి మీరు బ్రతకండి అని మనకి చెప్తా ఉన్నాడు. ఇలా అనేక మంది ప్రవక్తల ద్వారా, అందరి ప్రవక్తల ద్వారా ఇదే మాట చెప్తూ వచ్చాడు, కానీ ఆ పని ఎవరు చేయలేకపోయారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఏం చేశాడు మనందరికీ తెలుసు కదా. అందుకోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనం చేయలేనివన్నీ కూడా మన కొరకు ఆయన చేశాడు. మన కొరకు ఆయన ఏ పాపము లేకుండా ఈ లోకంలో జీవించి మనకి రావాల్సిన శిక్షని సిలువలో తన మీద వేసుకొని ఆయన మరణించాడు. అయితే ఈ యొక్క ప్రణాళిక అంటే మనల్ని ఎలాగైనా కాపాడాలి, ఆ నిత్య మరణము ఆత్మీయ మరణం నుంచి మనల్ని కాపాడాలనే ఉద్దేశము దేవునికి ఆది నుండే ఉంది. దానికి నిదర్శనముగా దేవుడు ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము సమయంలోనే ఆయన యేసు ప్రభు ద్వారా మన జీవితాల్లో ఏమి చేయబోతున్నాడో అది అప్పుడే ఆదాము అవ్వ జీవితంలో చేసి ఆయన చూపించాడు. మీరు ఎవరైనా చెప్పగలరా ఏం చేశాడో దేవుడు? యేసు ప్రభు ద్వారా మనందరినీ, లోకమంతటిని రక్షించడానికి ఆయన చేయబోయేటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని ఆదాము అవ్వల జీవితంలో అప్పుడే దేవుడు చేశాడు. ఒక ఉదాహరణగా మనం తెలుసుకోవటానికి అదేంటో ఒకసారి చూద్దాం. బికాస్ మనకు తెలియాలి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. హీ హ్యాస్ ప్లాన్డ్ బిఫోర్ వీ వర్ బార్న్, బిఫోర్ వీ వర్ కమిటెడ్ సిన్స్, హీ ప్లాన్డ్ salvation for us. He planned a rescue for us. He planned a redeemer for us. Let's read Genesis 3rd chapter. ఒక్కసారి మనం జెనసిస్ ఆదికాండం 3వ అధ్యాయానికి వెళితే మనందరికి తెలుసు ఈ సంభాషణ ఏం జరిగిందో. ఆ పాము వచ్చి, సర్పం వచ్చి మీరు తినండి ఏం కాదండి. వాళ్ళు తిన్నారు. అవ్వ తినింది ఫస్ట్. తిని ఏం చేసిందండి? ఆదాముకి ఇచ్చింది. చూద్దాం 7వ వచనం మనం చూస్తే 6వ వచనం. And when the woman saw that the tree was good for food and that it was pleasant to the eyes and a tree to be desired to make one wise, she took off the fruit thereof and did eat and gave also unto her husband with her, and he did eat. చదవమ్మా. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో, కన్నులకు అందమైనదియో, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చూసారా, ఇక్కడ మనం గమనిస్తే అతడు కూడా తినెను. ఆమె ఏదైతే తినొద్దని దేవుడు చెప్పాడో, ఏదైతే తినిందో అది ఆమెకి ఎంతో బాగా ఉంది. చూడటానికి, తినటానికి, అన్నిటికీ బాగుండేలాగుంది. కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది? వారి యొక్క ఆత్మీయ మరణానికి తీసుకెళ్తుంది. అదేవిధంగా ఈ లోకంలో కూడా మనం ఏదైతే చేయకుండా పనులు ఉంటాయో, దేవుడు వద్దని చెప్తాడో అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అవి ఎంతో మనకి సంతోషాన్ని కలిగించేలాగా ఉంటాయి. కానీ ఆఖరికి అవి మనం ఏం చేస్తాయి? మరణానికి తీసుకొని వెళ్తాయి, మన దేవుని నుంచి దూరం చేస్తాయి. 7వ వచనం జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే వాళ్ళు ఆ పండు తిన్నారో, and the eyes of them both were opened and they knew that they were naked.
అప్పుడు చూసారా? వారిద్దరి కన్నులు తెరవబడెను. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. వారు వారు తాము దిగంబరులమని తాము దిగంబరులమైనని తెలుసుకొనెను. ఇక్కడ మనం గమనిస్తే చాలా మందికి ఒక అపోహ ఏంటంటే, ముందు అవ్వ తినింది, తర్వాత తీసుకెళ్ళి ఆదాముకి ఇస్తే ఆదాము కూడా తిన్నాడు అనే ఆలోచనలు ఉంటారు. కాకపోతే సత్యం ఏంటంటే, అవ్వ తింటున్నప్పుడు, అవ్వతో సర్పం మాట్లాడుతున్నప్పుడు ఆదాము పక్కనే ఉన్నాడు. కానీ అవ్వ ఆ యొక్క సర్పం చెప్పే మాటలకి దేవుడు తినొద్దన్నాడు, చెప్పాడు అని ఆమె చెప్పిందే తప్ప ఆమె డైరెక్ట్గా తినలా. కానీ ఆదాము ఏమి మాట్లాడలా, సైలెంట్గా ఉన్నాడు. అంటే ఆమె తప్పు చేస్తూ ఉంటే ఇతను చూస్తూ ఉన్నాడు. అందుకే ఆదాం పాపం అని దేవుడు అన్నాడు. సో జాగ్రత్తగా గమనించండి, మనం కూడా ఎవరైనా తప్పు చేస్తుంటే చూస్తూ మౌనంగా ఉంటే వారికంటే మనం ఎక్కువ తప్పు చేసినట్టు దేవుడు మనల్ని కన్సిడర్ చేస్తాడు. ఓకే, అలాగ జరిగింది ఇక్కడ. ఇద్దరు కళ్ళు తెరవబడిని. అయితే అప్పటి వరకు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారా అంటే లేరు అని మనం అనుకోవాలి. ఎందుకనంటే దేవుడు ఖచ్చితంగా వారిని తయారు చేశాడు కాబట్టి ఆత్మ సంబంధమైన, లేదంటే మహిమకరమైన, లేదా నీతికి సంబంధించిన వస్త్రాలు వాళ్ళకి దేవుడు ఇచ్చే ఉంటాడు. అయితే ఏం జరిగింది? ఆ నీతి కానీ, ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి మహిమ కానీ, ఆ నీతి వస్త్రాలు కానీ, మహిమ వస్త్రాలు కానీ ఏం చేశారు? వాళ్ళు కోల్పోయారు. అంతే కదా, అవి పోయినాయి. అప్పుడు దాకా తెలియంది, ఎప్పుడైతే పట్టు తిన్నారో అప్పుడు వాళ్ళకి ఆ నేకెడ్నెస్ కనిపించింది. అంటే ఎప్పుడైతే తప్పు చేశారో దే ఫెల్ట్ నేకెడ్ అంటే తెలుసా అండి? నేకెడ్గా ఉన్నప్పుడు మనకి కలిగే ఫీలింగ్ ఏంటి చెప్పండి? షై సిగ్గుపడతాం కదా మనం. దిగంబరులుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? సిగ్గుపడతాం. అంటే వారు తప్పు చేయగానే వారికి ఏం కలిగింది? సిగ్గు. రెండోది ఏంటో తెలుసా? నేకెడ్గా ఉంటాం, సిగ్గు మాత్రమే కదా. రెండోది ఏంటి చెప్పండి? అవమానకరం కదా. అవమానమా కదా? అరే వాడిని బట్టలోడు తీసి కొట్టారంటే ఏంటది? బట్టలోడు తీసి ఊరేగించడం అంటే ఏంటది? అవమానం. ఏంటది? ఫస్ట్ ఏమో సిగ్గు, రెండోది అవమానం. ఆ సిగ్గు, అవమానం అనేవి వారు గుర్తించారు. ఎప్పుడు? దేవుడు చేయొద్దన్న పనిని చేసినప్పుడు. సో ఎప్పుడైతే నువ్వు కానీ నేను కానీ దేవుడు చేయొద్దన్న పనిని చేస్తామో ఇమీడియట్గా మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. విల్ బికమ్ నేకెడ్. కానీ ఈ రోజున మనము దాన్ని ఫీల్ అవ్వట్లా. తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ మనము సిగ్గుపడట్లా. అరే ఎందుకు ఈ తప్పు చేశానని సిగ్గుపడట్లా. అరే నా వల్ల ఇలా జరిగింది ఏంటని అవమానంగా ఫీల్ అవ్వట్లే ఎవరు. ఇంకా చెప్పనా, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు, గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అంటే మనిషి చాయిస్ ఎలా అయిపోయింది. రీసెంట్గా మనం చూస్తే భర్తల్ని చంపేసేటువంటి, లవర్ని కాబోయే భర్తను కానీ, చేసుకున్న భర్తను కానీ లవర్స్ కోసం చంపేసేటువంటి ఆడపిల్లల్ని ఎక్కువగా చూస్తున్నాం. అయితే వాళ్ళు చంపుతున్న వ్యక్తులు ఎంతో మంచివాళ్ళు, మంచి కుటుంబం, బాగా ఆస్తి ప్లస్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు. ఎవరి కోసం చంపుతున్నారంటే వాడు చూడటానికి అసహ్యంగా ఉంటాడు, వాడికి ఏ పని పాట ఉండదు, రోడ్లెంబడి తిరిగేవాడి కోసం. అంటే చాయిస్ చూసారా ఎంత భయంకరంగా ఉందో. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు దిగంబరులు అయిపోయారో వాళ్ళు ఏం చేస్తారు చూడండి, జాగ్రత్తగా వినండి. And they sewed fig leaves together and made themselves aprons. 7వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఏం చేశారు వాళ్ళు? ఆ చేయొద్దన్న పని చేసినప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే we were naked. అంటే they lost something upon them. వాళ్ళ మీద ఉండాల్సినటువంటి దాన్ని, ఒకదాన్ని వాళ్ళు ఏదో కోల్పోయారు కాబట్టి they felt that nakedness. దాని వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఆ నేకెడ్నెస్లో ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అంజూరపు చెట్టు ఆకులు తీసుకొని వాళ్ళు కుట్టుకున్నారన్నమాట. క్లోదింగ్ లాగా, బట్టల్లాగా ఆకులు. మనం ట్రైబల్స్ని వాళ్ళని చూస్తాం కదా, ఆ టైపులో ఆకుల్ని వాళ్ళు కుట్టుకున్నారు. జాగ్రత్త చదవమది 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ ఆకులు పెట్టుకున్నారో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు చెప్పండి?
వీ హ్యావ్ కవర్డ్ అవర్ నేకెడ్నెస్. అమ్మయ్య, మా యొక్క సిగ్గుని, మా యొక్క అవమానాన్ని మేమేం చేశాము, కప్పుకున్నాం అని వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. కానీ అది నిజమైనటువంటి కవరింగా, నిజమైనటువంటి ఏమంటారు రెమెడీనా అంటే కాదు. గుర్తుపెట్టుకోండి, రెమెడీ అది కాదు, అది కాదు అని దేవుడు చెప్తాను. ఈ రోజుకి కూడా మనందరం ఏం చేస్తామంటే, ఏదైనా తప్పు చేస్తే దాన్ని మనమే మన సొంత మాటల్లో లేదంటే మన సొంత క్రియల్లో ఏం చేస్తాం, వాటిని కవర్ చేసుకుంటాం. చెప్పండి, ఏం చేస్తాం? కవర్ చేసుకోవటంలో మనల్ని మించిన వాళ్ళు లేరు. తప్పును ఒప్పుకోం కానీ తప్పును ఏం చేస్తాం, కవర్ చేసుకుంటాం. వీళ్ళు కవర్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచే మనకు ఆ బుద్ధి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మనకి? వీళ్ళే, ఆదాము అవ్వలే మనకి పితరులు కదా. ఆ బుద్ధి మనకి అక్కడి నుంచే వచ్చింది. తప్పును ఏం చేస్తున్నాం, మనం కూడా కవర్ చేసుకుంటున్నాం, కానీ కప్పిపుచ్చుకుంటున్నాం. కానీ అది వర్కౌట్ అవుద్దా అంటే వర్కౌట్ అవ్వదు. అది ఎలాగా, ఆ తప్పుని ఎలాగా సరి చేసుకోవాలనేది దేవునికే తెలుసు. దేవుడు తప్ప ఎవరు దాన్ని సరి చేయలేరు. దేవుడు ఏం చేశాడో చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా వినండి. నేను చెప్పాను కదా, ఏదైతే మనము చేయలేకపోతున్నామో, మనం ఎంత చేసినా అది మన వల్ల కాదు, అది చేయటం కొరకు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు కదా. పంపించి ఏం చేశాడు ఆయన? మన కొరకు ఆయన్ని బలిగా అర్పించి, అవునా, ఆ మన స్థానంలో ఆయన్ని పెట్టి మనం కోల్పోయిన దాన్ని మరలా తిరిగి మనకి ఇచ్చాడు. ఇక్కడ దానికి సూచనగానే దేవుడు ఏం చేశాడో చూద్దాం. 20వ వచనం మనం చూస్తే, ఆ తర్వాత మనందరికీ తెలుసు వాళ్ళిద్దరిని ఏ విధంగా దేవుడు మరి తిట్టడం, లేదంటే వారి నిమిత్తము వారికి కష్టాలని, వారు చేసిన తప్పును బట్టి వారికి కాన్సిక్వెన్సెస్ అన్నీ చెప్పటం. అమ్మ, నువ్వేమో ప్రసవ వేదన నీకు ఎక్కువ చేస్తున్నా అని చెప్పటం, ఇతనికేమో నువ్వు ఆ భూమిని దున్నుతావు కానీ సరిగా రాదు నీకు, ఆ కష్టం చెమట ఉడుస్తావు, ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళని అక్కడ నుంచి పంపించేసే ముందు దేవుడు ఏం చేశాడు చూడండి. 20వ వచనం 20th verse. And Adam called his wife's name Eve because she was the mother of all living. 21st verse. Unto Adam also unto his wife did the Lord God make coats of skins and clothed them. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించారు. వాళ్ళు ఏమనుకున్నారు, మేము కవర్ చేసుకున్నాం అనుకున్నారు కదా ఫిగ్ ట్రీతో వాళ్ళు చేసిన తప్పుని. అది సరిపోద్దా అంటే అది సరిపోదు. ఏం కావాలి వాళ్ళకి? మంచి కవరింగ్ కావాలి. అంటే ఆయన ఏం చేశాడు చూడండి, దేంతో చేశాడు? స్కిన్ ఎక్కడి నుంచి వస్తుంది? స్కిన్ ఏదైనా యానిమల్ని చంపాలి కదా. సో దేవుడు అప్పుడే ఆదాము అవ్వల కొరకు ఏం చేశాడు? బలి ఇచ్చాడు. హీ సాక్రిఫైడ్ ఎ షీప్, ఎ ల్యామ్. బలి ఇచ్చి దాని చర్మం తీసి ఆ చర్మంతో వీళ్ళకి కోట్స్, బట్టలు చేసి ఇచ్చాడు. హల్లెలూయా. So that resembles what God is going to do for us with the Lord Jesus. యేసు ప్రభు ద్వారా, through Lord Jesus. యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఏ విధంగా మన పాపముల నుంచి రక్షించబోతున్నాడో ఆదాము అవ్వల సమయంలోనే దాన్ని ఆయన చేసి చూపించాడు. సో ఆయన ఏం చేశాడు? హీ సాక్రిఫైస్డ్ ఏ ఇన్నోసెంట్ ల్యాంబ్ కదా. ఒక ఇన్నోసెంట్ ల్యాంబ్ని ఆయన సాక్రిఫైస్ చేశాడు. చేసి అంటే ఏం జరిగింది అక్కడ చెప్పాలి. సాక్రిఫైస్లో ఏం జరుగుతుంది? ఏమండి, సాక్రిఫైస్లో ఏం జరుగుతుంది? రక్తం చిందించబడుతుంది, అవునా. సో ఒక గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చిందించి ఆ యొక్క చర్మాన్ని తీసి వీళ్ళకి కవరింగ్గా ఆయన బట్టలుగా ఇచ్చాడు. సో అంటే వీ కెనాట్ కవర్ అవర్ సిన్స్, వీ కెనాట్ కవర్ అవర్
మిస్టేక్స్. మన పాపాల్ని, మన తప్పుల్ని, వాటిని మనం కప్పిపుచ్చుకోలేం. సో ఆ కవరింగ్ కూడా దేవుడు టిల్ ద టైమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, యేసు ప్రభు మరలా ఆయన స్వయంగా వచ్చి ఆ యొక్క బలియాగంగా మన కొరకు తను సమర్పించుకొని రక్తాన్ని చిందించి మనందరినీ ఆ పాపము నుండి, మనం చేసిన తప్పుల నుంచి విడిపించేంత వరకు ఆ టెంపరరీ కవరింగ్గా దేవుడు వారికి ఆ చర్మపు, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఓల్డ్ టెస్టిమెంట్కి రిజంబులెన్స్ అనమాట. పాత నిబంధనకి అది సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంది. బట్ అది కూడా పర్మనెంట్ సొల్యూషను కాదు. ఎందుకంటే దే షుడ్ బి అగైన్ రికవర్ ఆర్ రెస్టోర్ టు దేర్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ దట్ గ్లోరీ క్లోదింగ్ కానీ, లేదంటే రైచియస్ క్లోదింగ్ కానీ. వాళ్ళు మళ్ళీ వారు ఏదైతే కోల్పోయారో, దిగంబరులు అవ్వడానికి ఏదైతే కోల్పోయారో, ఏది కోల్పోయి దిగంబరులు అయ్యారో, నేకెడ్ అయ్యారో, అది మరలా వాళ్ళు పొందుకోవాలి కదా. అప్పుడే వాళ్ళు మళ్ళీ మునుపటి స్థితికి వచ్చినట్టు. కాబట్టి టెంపరరీగా వారికి ఆ యొక్క కవరింగ్ని దేవుడు ఇచ్చాడు. అది ఓల్డ్ టెస్టిమెంట్ లాగా అనమాట, ఓల్డ్ టెస్టిమెంట్ లా లాంటిది అది. కానీ పర్మనెంట్గా మనందరి కొరకు యేసు ప్రభుని లోకానికి పంపించి ఆయన త్యాగము ద్వారా దేవుడు మనందరము ఆదాము అవ్వ ద్వారా కోల్పోయిన వాటిని మరలా తిరిగి మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఇందాక చదివిన 26వ వచనం ఏదైతే ఉందో, అపోస్తలుల కార్యములు 3:26 ఇది యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత చెప్తున్నటువంటి మాట. సో ఈ ఆశీర్వాదం ఏదైతే ఉందో, మన యొక్క చెడు పనులు, తప్పులు ఏదైతే మనం చేస్తూ వచ్చామో వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించబడి రక్షించబడిన స్థితిలో ఉన్నామో, ఆ స్థితిలో ఉన్న మనము వాటిని పూర్తిగా విడిచిపెట్టాలి. అదే ఆశీర్వాదం. అంటే యేసు ప్రభువు మనం అప్పుడు వరకు చేసిన పాపాల్ని క్షమించటానికి మాత్రమే కాదు, ఇక మీదట మనము పాపములు చెయ్యకుండా ఉండాలి అని ఆశీర్వదించాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? హీ నెవర్ సెడ్, ఆయన ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని నీ పాపం లేను, క్షమిస్తున్నాను, మళ్ళీ ఎప్పుడన్నా పాపం చేస్తే మళ్ళీ రా క్షమిస్తానని చెప్పాడా? జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఆశీర్వాదం ఏంటి అనంటే మనము చేసిన పాపములను క్షమించటము, ఇక మీదట ఆ పాపములు చేయకుండా మనల్ని వాటి నుంచి దూరం చేయటం కూడా. ఇదే కదా 26వ వచనం ఉంది. మళ్ళీ చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి, దేవుడు తన సేవకుని లేవనెత్తి, తన కుమారుణ్ణి లేవనెత్తి, మీలో ప్రతి మనలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి, మన దుష్టత్వము నుండి మళ్ళించటం. సో మనం ఆ దుష్టత్వంలోనే ఉన్నామనుకో, మనం ఆశీర్వదించబడిన వారం కాదు. దాని నుంచి మళ్ళింపబడితే, దాని నుంచి మనం విముఖులమైతే, దాని నుంచి మనం దూరం అయితే, అప్పుడు మనం ఆశీర్వదించబడ్డాం. మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయన మొదట చెప్పాను. కొంచెం వాడికి చెప్పి కంట్రోల్ చేయండి. అందరి డిస్టర్బెన్స్ అవుతుంది. వెళ్ళి చెప్పాలి కొంచెం సీరియస్గా. రైట్. సో ఇక్కడ మనం గమనిస్తే, చదవమ్మా, మళ్ళీ చదువు. దేవుడు తన సేవకుని పుట్టించి, దేవుడు తన కుమారుని లేవనెత్తి, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు. ఇక్కడ క్షమించుట వలన అనేది లేదు, ఎందుకంటే ఆ క్షమించడం వలన అనేది ఆల్రెడీ జరిగిపోయింది. శిలువ త్యాగం ద్వారా దేవుడు మనల్ని క్షమించేశాడు. అయితే ఈ ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యమైనటువంటి రెండవ సగం భాగం ఏంటంటే, క్షమించబడటం మాత్రమే కాదు, దుష్టత్వం నుంచి మనల్ని మళ్ళించటం. అది ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక కష్టంలో నుంచి కాపాడావనుకో, నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాడు, వాడికి అప్పు ఉంది, ఆ అప్పు కట్టేసావనుకో, నువ్వు వాడికి హెల్ప్ చేసినట్టే, కానీ 100% కాదు. ఎందుకనంటే వాడి అప్పు కట్టావు, అప్పుడున్న సమస్యను నువ్వు తీర్చావు. మళ్ళీ వాడు అప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడికి ఒక పని
చేసుకొని సంపాదించుకునేటువంటి ఏర్పాటు ఒకటి జరగాలి కదా. జరగకపోతే మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ అప్పు చేస్తాడు వాడు. అవునా? మళ్ళీ అప్పు చేస్తాడు. సో రెండు చేయాలి. ఆ వ్యక్తికి ఉన్న అప్పు నుంచి నువ్వు అతను బాధ నుంచి విడిపించాలంటే ఆ బాధ నుంచి నువ్వు విముక్తుని చేయడానికి సంథింగ్ యూ హ్యావ్ టు పే. అండ్ మళ్ళీ ఆ పరిస్థితిలోకి రాకుండా ఉండడానికి ఏం చేయాలి? అతనికి ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసిన అప్పుడు 100% అతనికి నువ్వు హెల్ప్ చేసిన వాడు అవుతావు. సో దేవుడు కూడా మనల్ని కేవలం క్షమించేసానని వదిలేస్తే మనం ఆశీర్వదించబడినట్టు కాదు. ఎందుకంటే మళ్ళీ చేస్తాం కదా. ఇక మీదట చేయకుండా వాటికి దూరమై వాటికి విముఖులం అవటం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. దిస్ వర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ వచనం మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్. అందుకే అందరూ చాలామంది పెద్ద పెద్ద సేవకులు చెప్తూ ఉంటే అపోస్తుల కార్యము కొత్త నిబంధన మొత్తంలో అపోస్తుల కార్యమే చాలా ప్రధానమైనది చెప్తూ ఉంటే నేను వింటూ ఉంటాను. సో అది చదువుతూ ఉంటే నిజంగా అర్థమవుతా ఉంది. ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క దాంట్లో ఎంత సత్యం దాగుందో చూడండి. నువ్వు నేను ఏ క్రైస్తవురాలైనా యేసుప్రభుని నమ్మి వెంబడించే ఏ వ్యక్తి అయినా నేను ఆశీర్వదించబడ్డాను అనే మాటని ఎప్పుడు చెప్పగలరంటే క్షమించబడ్డారన్న విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పాపాలు ఒప్పుకున్నారు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. ఎప్పుడైతే ఆ అతిక్రమములు, ఆ యొక్క ట్రాన్స్గ్రెషన్స్, ఇనిక్విటీస్ అన్నిటి నుంచి మనము దూరం అవుతాము, అప్పుడే మనము ఆశీర్వదించబడిన వారం. లేకపోతే వీఆర్ నాట్ బ్లెస్డ్. ఈ లోక సంబంధమైన ఇవన్నీ మొన్న మధ్య కొంతమంది పాస్టర్స్తో కలిసి వెళ్తా ఉన్నప్పుడు ఒక ఆయన ఎవరు ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు. ఆ ఇంటికి వెళ్తున్నారు ప్రేయర్కి వాళ్ళు. సో వెళ్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు చెప్తున్నాడు, ఆ బిషప్ గారు చెప్తున్నాడు, దేవుడు ఆయన భలే దీవించాడయ్యా, చాలా పెద్ద ఇల్లు కట్టాడు, దేవుడు ఆయన భలే దీవించాడని చెప్తున్నాడు. నేను నవ్వుకున్నా. అదే ఆ దీవెన. అలా అంటే మరి అతనికంటే అంబానీని బాగా దీవించాడు దేవుడు. ఈయనకి ఏడవ శివరారంలో ఒక ఇల్లు ఉందంతే, G+2 ఇల్లు, చిన్న ఇండిపెండెంట్ హౌస్, ఒక 200 గజాల్లో. అదే ఆ దీవెన? నో, దట్స్ నాట్ బ్లెస్సింగ్. యూ అండ్ ఐ turning away from all our iniquities, transgressions, sins, wickedness is real blessing. అదే ఆ దీవెన్నే దేవుడు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన పలకాలి. ఆయన పలికిందని జరగవా? చెప్పండి. వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు ఆయన ఏం పలికితే జరుగుతలేదు. సో ఇప్పుడు మన జీవితాల్లో ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించాలంటే కూడా ఏం చేయాలి? ఆయనే సహాయం చేయాలి, ఆయనే పలకాలి. ఒక్కసారి యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, జాన్ గాస్పుల్ 8th chapter ఫ్రమ్ వర్డ్స్ 1వ వచనం నుంచి. ఇక్కడ మనం జాగ్రత్తగా చదివితే, సరే మనం సమయం లేదు కాబట్టి మనకి తెలిసినటువంటి స్టోరీ ఇది. ఏంటంటే ఇక్కడ ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. సో అప్పట్లో ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంతో ఎవరైనా పట్టుబడితే శిక్ష ఏంటి? రాళ్లతో కొట్టి చంపేయాలి, అంతే. సో అలా చంపడానికని అందరు రెడీ అయ్యారు. అక్కడ యేసుప్రభు ఉన్నాడు. ఉంటే వీళ్ళు కావాలని చూడండి, దే సెడ్ 6th verse, tempting Jesus that they might have to accuse him, that they might have to accuse him. ఏమన్నారు? ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. యేసు ప్రభుని శోధిద్దామని, టెంప్ట్ చేద్దామని ఆయనతో అన్నారు. అయ్యా, మరి ధర్మశాస్త్రం ప్రకారం మోషేనే చెప్పాడు కదా, రాళ్లతో కూడా చంపమన్నాడు కదా, మరి ఇప్పుడు మేము చంపొచ్చా, అది చేయొచ్చు కదా అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడండి? మీరు ఎవరైతే
పాపం చేయలేదు వాళ్ళు మొదటి రాయిని ఆమె మీద వేయమన్నాడు. ఈరోజు నా పరిస్థితి ఉందా? అంత ప్రేమ ఉందా ఎవరికన్నా? అలాంటి మాట ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు జడ్జిలు ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనుకుందాం, ఆయన టాప్ కదా ఇండియా మొత్తంలో. ఆయన ఏం చేస్తాడు? ఎవరు ఏది తప్పు చేస్తే వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారు. అలా అని చెప్పి ఆయన ఈ తప్పు చేయని వ్యక్తా? చూసారా మన లోకరీతి న్యాయం ఎలా జరుగుతుందో? వేరే జడ్జెస్ కానీ మ్యాజిస్ట్రేట్స్ కానీ చూడండి, వాళ్ళందరూ కూడా తీర్పులు రాస్తారు, ఎవిడెన్స్ని బట్టి తీర్పులు రాస్తారు. కానీ వాళ్ళెవరు ఏ తప్పు చేయని వాళ్ళ? అంటే ఒక వ్యక్తికి శిక్ష విధించాలి అంటే ఆ శిక్ష విధించేవారు ఎవరై ఉండాలి? ఏ తప్పు అంటే అటువంటి శిక్షకి పాత్రులు కాని వారే చేయాలి. ప్రభు అన్నాడు, అమ్మా సరేనయ్యా, మీరు రాళ్ళేసి చంపాలి మోషే చెప్పింది కరెక్టే, కానీ మీలో ఏ తప్పు చేయని వాడు మొదటి రాయి వేయమన్నాడు. ఏమైంది అప్పుడు తెలుసు మనందరికి కదా? ఒక్కొక్కళ్ళు వెనక్కి రాళ్ళు వదిలేసి వెనక్కి వెళ్ళిపోయి, ఎందుకంటే తప్పు చేయనుడు ఎవడు అక్కడ లేడు. సో అప్పుడు యేసుప్రభు అడుగుతారు, చూడండి 10వ వచనం, 10th verse. When Jesus had lifted up himself and saw none but the woman, he said unto her, Woman, where are those thine accusers? Hath no man condemned thee? చదవమా. యేసు తల ఎత్తి చూచి, యేసు తల ఎత్తి చూచి, అమ్మా అమ్మా వారెక్కడ ఉన్నారు? ఏరమ్మా నిన్ను శిక్షించాలి, రాళ్లతో కొట్టాలి, చంపేయాలి, మోషే ధర్మశాస్త్రం ధర్మం న్యాయం అన్నారు కదా, వాళ్ళు ఏరమ్మా అని అడిగాడు. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఎవరు నేను శిక్షించలేదా? ఎవరు నీ మీద రాళ్ళు వేయలేదా అని అడిగినప్పుడు ఆమె 11th అడిగాడు. యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు అడిగితే ఆమె ఏమందో చూడండి, 11th verse. She said, No man, Lord. ఎవరు లేరు. ఎవరు నన్ను మరి శిక్షించే స్థితిలో ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారంటే అప్పుడు యేసుప్రభు అన్న మాట చూడండి, నైదర్ డూ ఐ కండెమ్ ది. అంటే అక్కడ నిలిచి ఉంది ఎవరైనా యేసుప్రభు ఉన్నాడు. అంటే హీ ఈస్ ద ఓన్లీ రైచియస్, హీ ఈస్ ద ఓన్లీ సిన్లెస్, అండ్ హీ హ్యాస్ ద పవర్ టు పనిష్ అండ్ ద డొమినియన్ ఓవర్ ఎనీబడి టు ఫర్గివ్ ఆల్సో. ఏ పాపము ఏ తప్పు చేయనటువంటి ఆయన ఒక్కడే మిగిలాడు అక్కడ. ఆయనకే అధికారం ఉన్నది శిక్షించటానికి మరియు క్షమించి వదిలేయటానికి కదా. ఇప్పుడు సుప్రీంకోర్టులో పెట్టుకుంటారు, ఇక్కడ కింద కోర్టు మరణశిక్ష వేస్తే సుప్రీంకోర్టులో పెడతారు. అక్కడ కూడా ఒకవేళ మరణశిక్ష పడితే ఆ తర్వాత ఏం చేస్తారు? ప్రెసిడెంట్కి ప్రాణభిక్ష అని కదా, క్షమాభిక్ష అని ప్రెసిడెంట్కి పెట్టుకుంటారు ఫైనల్గా. ఎందుకంటే ప్రెసిడెంట్కి ఆ యొక్క అధికారము ఉంది, ఆ మరణశిక్షను కొట్టేసి జీవిత ఖైదు చేసే అధికారము ఉంది. ఇక్కడ అందరినీ క్షమించగలిగే శిక్షించగలిగే అధికారం ఎవరి దగ్గర ఉంది? యేసుప్రభు దగ్గర మాత్రమే ఉంది. ఆయన అన్న మాట ఏంటో జాగ్రత్తగా ఇప్పుడు వినండి. ఇప్పుడు 26వ వచనములో ఆశీర్వాదం ఏదైతే యేసుప్రభు మనకి ఇచ్చాడు, ఇవ్వటానికి దేవుడు పంపించాడని మనం వింటున్నామో ధ్యానిస్తున్నామో ఆ వచనం ఇక్కడ కరెక్ట్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నైదర్ డు ఐ కండెమ్ ది. అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను అంటే నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నాడు. అంతటితో అయిపోయిందా? అండ్ సిన్ నో మోర్. ఏమన్నాడు ఆయన? సిన్ నో మోర్. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్. గాడ్ రైజ్డ్ హిస్ సన్, గాడ్ సెంట్ హిస్ సన్ టు బ్లెస్ యూ అండ్ మీ విత్ దిస్ బ్లెస్సింగ్, which is not only to forgive our existing or past sins, but to command in our lives that we should never ever sin anymore. దేవుడు యేసుక్రీస్తు లోకానికి పంపి ఆయన్ని సిలువలో మన కొరకు బలిగా అర్పించి ఆయన మరణం తర్వాత 3వ రోజు ఆయన పునరుద్ధరణగా తిరిగి లేపి మళ్ళీ పంపించాడు. దేని కొరకు? మనల్ని ఆశీర్వదించడానికి. ఏంటి ఆశీర్వాదం అనంటే
మనం పాపముల నుంచి క్షమించబడ్డామనే విషయాన్ని తెలుసుకోవటం కోసం మాత్రమే కాదు, ఇక మీదట పాపము చెయ్యొద్దు. సిన్ నో మోర్. సర్లేమ్మా, ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే మనం కదా పోలీస్ స్టేషన్ ఎక్కడికి వెళ్తాం, కష్టం వస్తే వెళ్తాం. ఏం చేస్తాడు వాడు, పిలిచి వాడిని, ఎరా అయింది వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం అంటే బాగా తిట్టి పంపించేసి ఈమెతో ఏమంటాడు, అమ్మా మళ్ళీ ఈసారి ఏమన్నా వాడు మన దగ్గరికి వస్తే మా చెప్పమ్మా ఫోన్ చేయి ఈసారి. అంతే, ఎక్కడని చూడండి అదే ఉంటుంది. ఈసారి మళ్ళీ ఒకవేళ అలా జరిగితే మేము ఉన్నాం హామీ కదా. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ఇంకెప్పుడు అలా. ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకాలం చేశాం, దేవుడిని అడిగాం, దేవుడు క్షమించాడు, మళ్ళీ చేస్తున్నాం. చేయొద్దు అంటున్నాడు దేవుడు. దట్ ఈస్ రియల్ బ్లెస్సింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ రిపీటింగ్ the transgressions, iniquities, sins, wickedness, whatever you used to do before accepting the Lord Jesus Christ, before coming to his sanctuary or his holiness, then only you are really blessed. Lekapothe you are not blessed. This is the blessedness, this is the blessing that God planned before the foundations of the world. నీ ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కడు మంచోడుగా ఉంటే సరిపోద్దా నీకు? కాదు కదా. అందరూ బాగుండాలి. ఒక్కడు ఆరోగ్యంగా ఉంటే సరిపోద్దా? కాదు కదా. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఒక్కడు చదువుకొని స్థిరపడితే సరిపోద్దా? కాదు, అందరూ చదువుకొని అందరూ స్థిరపడాలి. ఒకడు మాత్రమే మంచోడు, మిగిలిన అందరూ చెడ్డోళ్ళుగా ఉంటే సరిపోద్దా? కాదు కదా. అలాగే యేసుప్రభు ఒక్కడే నీతిమంతుడు, యేసుప్రభు ఒక్కడే మంచివాడు, యేసుప్రభు ఒక్కడే అని లోకమంతా చెప్పుకుంటే దేవునికి మహిమ కలుగుద్దా? చెప్పాలి. ఆయన సహోదరులు అందరూ మనం కూడా ఆయన వంటి వారమే అని లోకము గుర్తించి అప్పుడు మన గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు దేవునికి మహిమ. హల్లెలూయా. అది జరగాలంటే ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే వీ షుడ్ టర్న్ అవే ఫ్రమ్ ఆల్ అవర్ ఇనిక్విటీస్, ఆల్ అవర్ సిన్స్, ఆల్ అవర్ transgressions, all over, because this is the only way. And another incident we will see, John 5th chapter, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభు వారు బెతెస్దా అనేటువంటి కోనేటి దగ్గర ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా మరి నడవలేని స్థితిలో పడున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి యేసుప్రభు అతన్ని స్వస్థపరిచాడు. అతడు స్వస్థత పొందుకున్న తర్వాత దేవుని మందిరానికి వచ్చాడు, సమాజ మందిరానికి వచ్చాడు. అక్కడ యేసుప్రభు కూడా మందిరానికి వచ్చాడు. యేసుప్రభు చూశాడు అతన్ని. అరే, ఇతను నేను స్వస్థపరిచాను కదా, ఇతను నేను బాగు చేశాను కదా అంటే. జాగ్రత్తగా గమనించండి, ఆ వ్యక్తితో యేసుప్రభు ఏమంటున్నాడు? 14వ వచనం మనం చూస్తే, జాన్ గాస్పెల్ 5th chapter 14th verse. Afterward, Jesus findeth him in the temple. అటు తరువాత అంటే దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు ద్వారా రక్షించబడిన నీవు, క్షమించబడిన నీవు ఎక్కడ ఉండాలి? మందిరములో ఉండాలి, సహవాసములో ఉండాలి. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, behold, thou art made whole, sin no more, lest a worse thing come upon thee. ఇదిగో స్వస్థత నొందితివి, నువ్వు స్వస్థను పొందుకున్నావు, మరి ఆరోగ్యం వచ్చింది, నేను నిన్ను స్వస్థపరిచాను. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక పాపము చేయకుమని చెప్పెను. చూసారా? అంటే అతడు ప్రభు ద్వారా స్వస్థ పొందుకున్నాడు, మందిరంలో కూడా ఉన్నాడు. అంటే చర్చికి పోయారు కూడా, చర్చికి వెళ్ళి రెగ్యులర్గా వెళ్ళే వ్యక్తే. కానీ అతనితో దేవుడి మాట అన్నాడు అని అంటే అతనిలో మరలా పాపము చేద్దామనే ఆలోచన ఉంది, లేదంటే మరలా పాపం ఏదో అతను చేస్తున్నాడు. ఈరోజున మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనలో కూడా చెప్పాలి మనలో కూడా, నాలో కూడా పాపపు ఆలోచన ఏదో ఉంది, లేదా ఏదో పాపం నేను చేస్తున్నాను. ఇప్పుడు మందిరంలో మనం ఉన్నాం, యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
ఏమనంటే మిమ్మల్ని రక్షించాను, మిమ్మల్ని క్షమించాను, మిమ్మల్ని స్వస్థపరిచాను, మిమ్మల్ని బాగు చేశాను, మిమ్మల్ని లోకం నుంచి వేరు చేశాను, కానీ ఇక మీదట మీరు పాపము చేయబాకండి. చేస్తే ఏమవుద్దంట, ఇంకా భయంకరమైన స్థితికి మీరు వెళ్ళిపోతారంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అలా జరగకూడదనంటే దేవుని మాటకు మనము లోబడాలి. వీ షుడ్ ఒబే హిస్ కమాండ్మెంట్, వీ షుడ్ ఒబే హిస్ కమాండ్మెంట్. మరి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇది కష్టము, చాలా కష్టం, చాలా కష్టం మనం అనుకుంటున్నాం కదా. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ఇది అసాధ్యము కాదు, ఇది సాధ్యము. నువ్వు తప్పు చేయకుండా ఉండడం సాధ్యము. అది సాధ్యపరచడానికే దేవుడు మనకి సహాయం చేశాడు. ఏంటో తెలుసా, దేవుడు మనకి ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఫెలోషిప్ విల్ మేక్ డిఫరెన్స్. ఫెలోషిప్, సంఘం అనే దాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అర్థం చేసుకోండి. ఎందుకనంటే 6 నెలలు తిరిగితే వీళ్ళు వాళ్ళు అవుతారు. వాళ్ళు నువ్వు గనక యేసు ప్రభువు చెప్పినట్టుగా జీవించే వ్యక్తులతో సహవాసం చేస్తే నువ్వు కూడా ఖచ్చితంగా అలాగే అవుతావు. సో యూ హ్యావ్ టు చూస్ యువర్ ఫెలోషిప్ వెరీ కేర్ఫుల్లీ. ఇంకా వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఎగ్జాంపుల్, ఫెలోషిప్. ఒకడు ఉంటాడు, ఇప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్లో ఉంటారు కొంతమంది, నేను కూడా మార్కెటింగ్ చేశాను. సో మార్కెటింగ్ ఫీల్డ్లో అబ్బాయిలు జనరల్గా వాళ్ళకి ఏంటంటే స్మోకింగ్ అనేది చాలా, ఇప్పుడు అమ్మాయిలు కూడా తాగుతున్నారు, ప్రెషర్ అనమాట. మీటింగ్ అయిపోగానే బాస్ ఎండింగ్ బయటకు రాగానే ఎట్లారా భయ్ ఏం చేయాలరా అనే అలవాటు ఉంటుంది. కానీ బాస్ దగ్గర తాగుతాడా? బాస్తో ఉన్నప్పుడు తాగుతాడా? మీటింగ్ అవుతూ ఉంటుంది, గంట సేపు, 2 గంటలు, 3 గంటలు మీటింగ్ అవుతూ ఉంటుంది, వీడి సిగరెట్ తాగాలనిపిస్తూ ఉంటుంది, కానీ తాగలడా? తాగలేడు. ఎందుకంటే బాస్తో ఉన్నాడు. సరేలే మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోయి బయటికి వెళ్ళి అర్జెంటుగా సిగరెట్ ఛాయ్ కొట్టాలనుకుంటాడు. కానీ వాళ్ళ బాస్ అంటాడు, అరే రాగానే శ్యామ్ పద మనం కొంచెం ఇక్కడ సైట్కి వెళ్దాం పదా అని ఎక్కుచూడు. అప్పుడు కొంతసేపు అయిన తర్వాత ఏమో తెలుసా, మర్చిపోతాడు. ఆయనతో మాట్లాడుతూ ఆ సైట్కి వెళ్ళి ఆ వర్క్లో నేను సిగరెట్ తాగాలి కదా అన్న విషయాన్ని మర్చిపోతాడు. అసలు అతను ఉన్నంతసేపు తాగుతాడు. చెప్పండి, ఇది సంగతి ఫెలోషిప్. మళ్ళీ ఆయన వదిలేసి శ్యామ్ ఓకే నేను వెళ్తున్నా అనగానే ఆయన వెళ్ళిపోగానే టక్కని బడ్డీ కూడా దగ్గరికి వెళ్తాను. 3, 4 పొద్దు నుంచి ఒక్క సిగరెట్ తాగలేదు రా భయని, టక్కని సిగరెట్ టీ ఫ్రెండ్స్ ఉంటారుగా వాళ్ళతో అయితే తాగేస్తాడు, కొలీగ్స్తో తాగేస్తాడు, బాస్తో అయితే. సో ఇప్పుడు ఏం అర్థమవుతుంది మనకి, మనం యేసు ప్రభుతో ఉన్నాం అనుకోండి, మనం తప్పులు చేయగలమా? యేసు ప్రభుతో ఉన్నామన్న విషయం మీకు తెలుసా? మీకు అసలు ఇది పాయింట్ ఇక్కడ. నీలో యేసు ప్రభు ఉన్నాడు. యు ఆర్ ఫెలోషిప్పింగ్. యోహాన్ అంటాడు, మేమిప్పుడు తండ్రితో మరియు కుమారునితో సహవాసం చేస్తున్నాం అంటాడు యోహాన్. సో అవర్ ఫెలోషిప్ ఈజ్ నౌ విత్ ఫాదర్ అండ్ సన్. ద కాంబినేషన్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్. అందుకే దేవుడు ఏం చేశాడు, మంచి సహవాసం మనకిచ్చాడు. అది ఎవరైనా పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మునితో పాటుగా మనకు ఇంకోటి ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? వాక్యమా. ఏం చేయాలో ఏం చేయకూడదు ఇది మనతో చెప్తుంది. ఇది అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్ముడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫెలోషిప్. అతడు ఆ మందిరంలో ఉన్నాడు, కానీ అతడిలో ఆలోచనలు ఉన్నాయి, తప్పుడు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి, తప్పు ఆల్రెడీ చేస్తున్నాడు. క్షమించబడ్డాడు, స్వస్థ పొందుకున్నాడు. అందుకే ప్రభు అతన్ని గద్దిస్తూ చెప్తున్నాడు, సరే నువ్వు స్వస్థ పొందుకున్నావు కరెక్టే, రక్షించబడ్డావు కరెక్టే, కానీ మళ్ళీ పాపము చేయొద్దు. ఎందుకని సహవాసం అంత ఇంపార్టెంట్, ఫెలోషిప్ అంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, దట్ ఈస్ ద ఓన్లీ వే టు లివ్ ఏ సిన్లెస్ లైఫ్. ఫెలోషిప్పింగ్ విత్ Lord Jesus, Holy Spirit, Word of God, and those people who strictly obey Christ's doctrine. క్రీస్తు బోధని అనుసరించి దానికి విధేయత చూపించే వారితోనే మనము సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా. యు కెనాట్. నీకు సిగరెట్ అలవాటు ఉంది, నువ్వు బస్సులో ట్రావెల్ చేస్తున్నావు, బస్సులో సిగరెట్ వెళ్ళి తాగుతావు, నువ్వు తాగలేవు, తాగడానికి వీల్లేదు, ఎవరు ఒప్పుకోరు.
వాడు ఒకవేళ అక్కడ మధ్యలో ఆపితే అక్కడ దిగి తాగుతావు, కానీ అక్కడ తాగుతావు అందరిలో తాగవు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫెలోషిప్. అదే ఫ్రెండ్స్తో కార్లో వెళ్తున్నావు, లేదా ఫ్రెండ్స్ అందరు కలిసి బస్ బుక్ చేసుకుని వెళ్తున్నారు, అప్పుడు అది బస్సు ఫ్రెండ్స్ అందరు బుక్ చేసుకుని వెళ్ళారు, అప్పుడు మందు కూడా తాగుతారు, కేకలు వేస్తారు, డ్యాన్సులు వేస్తారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, అది ఫెలోషిప్ మ్యాటర్స్. సో బీ కాన్షియస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. బీ ఆల్వేస్ ట్రై టు బీ విత్ హిస్ పీపుల్. I can really gratefully to the Lord say that God has changed my fellowship. Hundreds of friends నాకు. ఒక బ్యాచ్ కాదు, నేను పుట్టి పెరిగిన గ్రూపు ఒక బ్యాచ్ ఉంటుంది, నగరంపాలెం బ్యాచ్ అని. నా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర పుట్టి పెరిగిన బ్యాచ్. నా స్కూల్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, నా కాలేజ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇట్లా ఎన్ని బ్యాచ్లో నాకు నా సీనియర్స్ బ్యాచ్, రౌడీ షీటర్స్ బ్యాచ్, ఇన్ని బ్యాచ్లు ఉండే నా ఫ్రెండ్స్. అంటే నాకు మామూలుగా పేరెంట్స్తో కానీ ఫ్యామిలీతో కానీ టైం గడిపే సమయం నాకు అసలు ఉండదు, అట్లా ఉండేది. ఈరోజున ఎవ్వరూ లేరు నాకు, వాళ్ళు ఎవ్వరూ లేరు. మారిపోయింది నా ఫెలోషిప్, మారిపోయింది. నా ఫెలోషిప్ ప్రభువుతో, వాక్యముతో, కుటుంబంతో, సంఘ సభ్యులతో, అంతే. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫెలోషిప్, బికాస్ the real blessing is not only to be forgiven but to sin no more. ఈ రెండు జరిగినప్పుడే నిజముగా పరిపూర్ణముగా మనము ఆశీర్వదించబడినవారు. సో ఒక్కసారి మళ్ళీ 26వ వచనం చదివి విల్ క్లోజ్. ఓకే, 26వ వచనం ఒక్కసారి మళ్ళీ మనం చదువుదాం. విల్ రీడ్ ద 26th verse of Acts 3rd chapter. Unto you first God, having raised up his son Jesus, sent him to bless you in turning away every one of you from his iniquities. దేవుడు తన సేవకుని పంపించి ఆయనను లేవనెత్తి మీలో ప్రతి వానిని, మనలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి, మన దుష్టత్వము నుండి మరలించుట వలన క్షమించటం అయిపోయింది. ఆ దుష్టత్వం నుంచి ఏం చేయటం? ఇప్పుడు మరలించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పెను. సో this is the true blessing, and this is the purpose why God has sent his only son to bless you and me. చెప్పండి, యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు నన్ను ఆశీర్వదించడానికి పంపించాడు. ఆమేన్. ఆశీర్వాదం ఏంటి చెప్పండి? మరి ఇప్పుడు మన పాపముల నుంచి మనల్ని క్షమించడం మాత్రమే కాదు, కానీ ఇక మీదట ఆ పాపములు చేయకుండా వాటన్నిటి నుంచి మనల్ని దూరం చేయటం. సో ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆర్ వి రియల్లీ బ్లెస్డ్? నిజంగా మనం ఆశీర్వదించబడ్డామా? నిజంగా దేవుడు యేసు ప్రభువుని ఎందుకు పంపించాడో ఆ ఆశీర్వాదం మనం పొందుకున్నామా? ఇఫ్ యు ఆర్ స్టిల్ in committing some iniquity, transgression, sin, wickedness or anything, then we are not in a blessed position. So the only way to turn away from all iniquities is to fellowship with the Lord Jesus, Word of God and his people. అంతే, వేరే మార్గము లేదు. సో అది చేద్దాం మనం ఈరోజు నుంచి. అండ్ తండ్రి నిజంగా కుమారుని పంపించి దేన్ని కొరకు ఏ విధంగా మనం దీవించాలనుకున్నాడో ఆ విధంగానే మనం దీవించబడదాం. ఆమేన్. హల్లెలూయా. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. రైట్.
తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. అయ్యా, నీవు నీ ప్రియ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించి మా కొరకు మరణములో ఆ శిలువలో నాయన బలిగా అర్పించి మరణం నుంచి 3వ రోజున పునరుద్ధరణుడిగా ఆయన్ని లేపి మరలా మా యొద్దకు పంపించి మమ్మల్ని ఆశీర్వదించడానికి పంపించావని మేము తెలుసుకున్నాం. ఆశీర్వాదం ఏంటో కూడా మేము తెలుసుకున్నాం. మా అతిక్రమలన్నిటి నుండి కూడా మేము వైదొలగటం, విముఖులమై వాటిని విడిచిపెట్టి నీ వైపు తిరిగి నీతో, వాక్యముతో, నీ బిడ్డలతో సహవాసం చేయటం, ఇదే కదా నిజమైన ఆశీర్వాదము. ఈ నిజమైన ఆశీర్వాదాన్ని మేమందరం పొందుకోవటానికి కావలసిన కృపను, కావలసినటువంటి సహవాసాన్ని, పరిశుద్ధాత్మని, వాక్యాన్ని కూడా నువ్వు అందుబాటులో ఉంచావు. కానీ మేమే దూరం చేసుకుంటున్నాం, దూరం పెట్టి మరణానికి పాత్రలం అవుతున్నాం. మా మరణములో నీకు ఆనందం లేదని చెప్తున్నావు, మీరు బ్రతకండి అంటున్నావు. కాబట్టి ఈ రోజు నుంచి మేము నాయన జీవించటానికి, ఎట్టి పరిస్థితుల్లో మరణం అనేటువంటి నీతో ఎడబాటుని మేము ఏ ఒక్క క్షణం కూడా కలిగి ఉండకుండా, పాపములు, అతిక్రమములు, దుష్టత్వము అన్నిటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టడానికి కావాల్సిన కృపను మా అందరికి అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah. Amen.